మాది రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామ సర్పంచ్. నా పేరు మంతెన సంతోష్ రెడ్డి. మేము 2019 నుండి 2024 వరకు చేసినటువంటి సర్పంచ్ను. మరి గ్రామాల్లో అనేకమైనటువంటి వసతులు, అనేకమైనటువంటి కార్యక్రమాలు అప్పుడున్నటువంటి ప్రభుత్వం మా మెడల మీద కత్తులు పెట్టి మరి మాకు పనులు చేయించడం జరిగింది. అప్పుడున్నటువంటి కలెక్టర్లు కానీ, ఎంపీడీఓలు కానీ ప్రతి పని ఏ రాత్రి ఏ కార్యక్రమం ఇచ్చినా ప్రొద్దున వరకు మేము చేయాలంటే పూర్తి స్థాయిలో మాకున్న శక్తి వంచన లేకుండా సర్పంచులందరము ఆ పనులు చేయడం జరిగింది. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో చూసుకున్నట్టయితే మీరు ఏ గ్రామంకి పోయినా పచ్చ హరితహారంలో భాగంగా పచ్చదనం, చెట్లు నాటించడం కానీ, మరి డంపింగ్ యార్డులు కానీ, చెత్త ఎత్తిపోవడం కానీ, ప్రతి కార్యక్రమంలో అన్ని కార్యక్రమాలు ప్రభుత్వం ఏది ప్రతిష్టాత్మకంగా తీసుకున్నా అది జిల్లాలో అగ్రగామిగా నిలిపేటువంటి, రాష్ట్రంలోనే అగ్రగామిలో నిలిపేటువంటి ప్రయత్నం చేసి సఫలీకృతమైనటువంటి సందర్భం మీ అందరికీ తెలిసిందే. మరి ప్రతి పనిలో భాగస్వామ్యం చేసి, ఒత్తిడి చేసి పనులు చేపించి ఇప్పటి వరకు అలాంటి పనులకు ఒక్క రూపాయి కూడా ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. సుమారుగా మేము చేసినటువంటి పనులు ఈ దాదాపుగా మరి మన భారతదేశ చరిత్రలో తెలంగాణ సర్పంచులు చేసినటువంటి పనులు ఇప్పటివరకు ఏ రాష్ట్రంలో జరగలేదు అనుకుంటా నేను. ఎందుకంటే ఒక శ్మశాన వాటిక నిర్మించడం అయితేనేమి, ఒక డంపింగ్ యార్డు నిర్మించడం అయితేనేమి, ఒక పల్లె ప్రకృతి వనాలు, పట్టణాల్లో ఉన్నటువంటి పార్కులకు, అధునాతన పార్కులకు దీటుగా మరి పల్లె ప్రకృతి వనాలు నిర్మించడం జరిగింది. అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి మౌలిక వసతులు, ప్రతి ఒక్క మౌలిక వసతులు మాతో చేయించినటువంటి పరిస్థితి. ఒక్కొక్క సర్పంచి వాళ్ళ భార్య పిల్లల పుస్తకాలతో తాకట్టు పెట్టి పనులు చేయించిండ్రు, ఉన్న పొలాలు అమ్ముకొని చేయించిండ్రు. ఇప్పటి వరకు మరి ఒక్క రూపాయి కూడా మాకు ఇచ్చినటువంటి దాఖలాలు ఈ గత పాలకులు చేయలేదు, మరి వీరు చేయలేదు. మరి ఈ ప్రభుత్వాన్ని మేము అనేక రకమైనటువంటి నిరసన కార్యక్రమాలు చేసే ప్రయత్నం చేసినాం. ఎన్ని నిరసన కార్యక్రమాలు చేసినా వాళ్ళు అంటున్నారంటే గత పాలకులు చేసిండ్రు, మేము చేయలేదు, మేము చేయమని లేదంటున్నాం. మరి గత పాలకులు ఎవరైతే చేసిండ్రో వారు చేసినటువంటి అభివృద్ధి ఫలాలు మీరు తినట్లేదా? వారు కట్టించినటువంటి సమీకృత కలెక్టరేట్లో మీరు ఉండట్లేదా? వారు కట్టించినటువంటి ఆఫీసులో మీరు ఉండట్లేదా? మరి వారు అప్పుడు టెండర్లకు పిలిచి ఇచ్చినటువంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులకు కమిషన్లు తీసుకుంటా ఆ బిల్లులు చెల్లిస్తున్నటువంటి ఈ ప్రభుత్వం కాదా? మీరు ఒక్కసారి దయచేసి ఆలోచించుకోవాలి. మరి అనేక రకమైనటువంటి సర్పంచులు సుమారుగా ఇప్పటికీ ఒక 15 నుంచి 20 మంది సర్పంచులు ఈ బిల్లులు రాక ఆత్మహత్య చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మీరు ఇకనైనా మా సర్పంచుల పరిస్థితులు పట్టించుకోకుండా మరి మీరు ఎలక్షన్స్కి పోవడం ఎంతవరకు భావ్యం రాష్ట్ర ప్రభుత్వమును తెలుసుకోవాలి. ఇప్పుడు ముఖ్యమంత్రి, అప్పుడు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి గారు సర్పంచుల ఎలక్షన్ మీటింగ్లో